ఈ ఫెవికాల్ డబ్బాలో ఏమొచ్చిందో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మటుకు చాలా అయితే బాగున్నాను. బోయినపల్లిలో కొత్తది అయితే పీజిఎం అయితే కట్టినారు. మమ్మల్ని అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే ఇచ్చామన్నారు. కబోర్డ్లు అయితే మటుకు పైన అటకబండి ఉన్నది కదా, దానికైతే 6 డోర్లు అయితే వేయమని చెప్పినారు. అయితే పెద్ద ఫ్రేమ్ కొడతాము. ఇది కింద వచ్చేసి యువతల సింగిల్ డోర్ వస్తుంది, ఆ పక్క సింగిల్ డోర్ వస్తుంది, మధ్యలో డబుల్ డోర్ వస్తుంది. కింద లాంగ్ డోర్లు అయిపోతాయి, అందుకే కింద చిన్న డోర్లు పైన పెద్ద డోర్లు. ఏం దరిద్రం, నా షర్ట్ అయితే చినిపోయింది. అయితే చెప్పినాడు, నా దాంట్లో టీ షర్ట్ ఉంటుంది తీసుకువేసుకున్నాను. ఫెవికాల్ డబ్బా వాడే ఓపెన్ చేసి నాకైతే టీ షర్ట్ ఇచ్చాడు. మొత్తం 12 రూమ్లు అయితే ఉన్నాయి. దాంట్లో 5 రూమ్ కి అయితే మటుకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మటుకు ఫ్రేమ్లు అయితే కొడతాను. ఫ్రేమ్లు కొట్టి రేపైతే వచ్చి తగిలియాలి. ఎందుకంటే 5 రూమ్లు అయితే ఫ్రేమ్లు అయితే ఫిట్టింగ్ చేయడానికైతే కుదరదు. ఈ రోజు చాలా లేట్ పడుతుంది. నువ్వు ఇంత టాలెంటెడ్ పని అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే నన్ను అయితే బస్ స్టాండ్ అయితే వదిలిపెట్టాడు. మా వద్ద అంతలో ఫోన్ చేశాడు. నందిని హోటల్ కాడికి టిఫిన్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను. నాకైతే 60 రూపీస్ ఛార్జ్ అయితే వేశారు. ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయింది. ఇంట్లో వచ్చి పుచ్చకాయ తెచ్చి పెట్టినాడు. తిందిరా చిట్టుగొడుగా అని అన్నాడు. అంటే పుచ్చకాయ తిని బస్ స్టాండ్కి అయితే బయలుదేరాను. ఏడైతే మటుకు జయంతి అయితే ఇంకా జరుగుతున్నాయి. మీ ఊర్లో జరుగుతాను లేదా నాకు కామెంట్లో పెట్టండి. ఓకే బాయ్.